భారతీయ ఆధ్యాత్మిక కిరణంగా ఉదయించి ప్రపంచవ్యాప్తంగా భారతీయ వేదాంత పరిమళాన్ని అందించిన వారు పూజ్యశ్రీ స్వామి దయానంద సరస్వతి. సెప్టెంబర్ 23 స్వామీజీ మహాసమాధి చెందిన రోజు. ఈ సందర్భంగా ఆయన శిష్యులు స్వామి పరిపూర్ణానంద రిషికేశ్లో గంగా స్నానం ఆచరించారు. తమ గురువుగారి అధిష్టానాన్ని సందర్శించారు. హిందూ ధర్మోద్ధరణకు భారతదేశంలో ఎందరో మహనీయులు తమ జీవితాలను అంకితం చేశారు. సమాజ హితం కోసం యువతను సన్మార్గంలో నడిపించడానికి స్వామి దయానంద సరస్వతి చేసిన కృషి అనితర సాధ్యం, అనన్య సామాన్యం. అలా తమ జీవిత సర్వస్వాన్ని ధర్మరక్షణ కోసమని సంకల్పించి లక్ష్య సాధన దిశగా మహత్కార్యాలను సుసాధ్యం చేశారు స్వామీజీ. సెప్టెంబర్ 23న దయానంద సరస్వతి మహాసమాధి చెందిన రోజు. ఈ సందర్భంగా ఆయన శిష్యులు స్వామి పరిపూర్ణానంద ఋషికేశ్లోని ఆర్ష విద్యా గురుకులాన్ని సందర్శించారు. పవిత్ర గంగా స్నానం ఆచరించారు. గంగా స్నానమనంతరం స్వామీజీ దయానంద సరస్వతి అధిష్టానానికి వెళ్లారు. అక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేశారు. తమ గురువుగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ దేశాలకు ప్రస్థాన త్రయాన్ని అందించిన మహనీయులు స్వామి దయానంద సరస్వతి అని పరిపూర్ణానంద పేర్కొన్నారు. భారతదేశానికి ఒక వేదవ్యాస మహర్షి ఏ విధంగా భారతీయ వాంగ్మయాలని సంస్కరించి ఈ జాతికి అందించి ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని నిర్వహించారో, అలాగే ప్రస్థానత్రయాలపై భారత జాతికే కాదు ప్రపంచ దేశాల్లో సుమారు 170 దేశాలకి ప్రస్థానత్రయాన్ని అందించి జాతి, కులము, లింగము అనేటువంటి వివక్ష లేకుండా కోట్లాది మందికి భారతీయ వాంగ్మయాల యొక్క సారమైన అద్వైత తత్వాన్ని ప్రబోధించినటువంటి మహర్షి మా గురువుగారు పూజ్యశ్రీ దయానంద సరస్వతి స్వామీజీ. వారు మహాసమాధి అయినటువంటి రోజు సరిగ్గా 1 సంవత్సరం క్రితం సెప్టెంబర్ 23వ తేదీ మహాసమాధి అయ్యారు. సంస్మరణ చేస్తూ వారిని స్మరించుకుంటూ శ్రద్ధా ప్రకటనంగా వారి దగ్గరికి వారి సమాధిని దర్శించుకోవడం జరుగుతుంది. భారతీయ వాంగ్మయాల సారాన్ని కోట్లాది మందికి ప్రబోధించిన అసామాన్యులు దయానంద సరస్వతి అని స్వామి పరిపూర్ణానంద అనుగ్రహించారు. స్వామీజీ పేరిట 3G మిషన్ను ఏర్పాటు చేశామని, గురుకులం, గోకులం, గోపురం మహత్తర కార్యక్రమమని ప్రబోధించారు. మనం ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు, కోట్ల మంది గతిస్తూ ఉంటారు. కానీ గుర్తుండిపోయే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు. అలా గుర్తుంచుకోదగ్గ మహోన్నతమైన వ్యక్తిత్వాల్లో ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిత్వం స్వామి దయానంద సరస్వతి స్వామి యొక్క వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వాన్ని, అటువంటి ఒక శక్తిమత్ రూపాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనే సంకల్పంతో వారి పేరు మీద 3G మిషన్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. అంటే గురుకులం, గోకులం, గోపురం అనేటువంటి 3G మిషన్ని వారి పేరు మీద దయానంద గురుకులంగా, దయానంద గోకులంగా, దయానంద గోపురం అని వారి పేరు మీద వాడవాడలా చేస్తున్నాము. దానికి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి స్వామి యొక్క ఆశయాన్ని కొనసాగించే రీతిన ఒక మంచి ప్రణాళిక రూపొందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఒక సదాశయంతో, సత్సంకల్పంతో జీవితాన్ని సంస్కరించుకోవాలని వారి యొక్క సమాధి
మహాసమాధి అయినటువంటి దినాన్ని పురస్కరించుకొని అందరికీ వారి యొక్క అనుగ్రహాన్ని తెలియజేస్తున్నాను. స్వస్తి.